అందరూ బాగున్నారా? ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒక కీర్తన పడుకొని ప్రభువును మహిమ పరుద్దామండి. నిన్నేనే నమ్మితి, నీవే నా వైద్యుడవు. నిన్నేనే నమ్మితి, నీవే నా ఆధారము. నిన్నేనే నమ్మితి, నీవే నా వైద్యుడవు. నిన్నేనే నమ్మితి, నీవే నా ఆధారము. నీవే నా ఆధారము. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని లేఖనములను ధ్యానం చేద్దామండి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ చదువుకుందామండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కి కొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదనేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. చదవబడిన లేఖన భాగము దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రభువా మీకే వందనములు చెల్లించుకున్నాం ప్రభువా. మరి ఈ వాక్యం నాకు అనుగ్రహించే ప్రభువా, మరి మీరు చెప్పేట్టుగా సహాయం చేసి దీవించండి. ఈ వాక్యం చెప్పే మీరు బలాన్ని మీ కృప దయచేయమని సహాయం చేయమని, ఈ వాక్యం వింటకు వాళ్ళకే ఈ వాక్యం ప్రతికొని మీరు దీనిపై సహాయం చేయండి. వింటకు వాళ్ళకి జ్ఞానం దయచేయమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి ప్రియులారా, ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయండి. ఆ మాటలు మనం ధ్యానిద్దాము. ఇక్కడ ఏంటంటే ఒకటమైందంటే ప్రేమతో సరి చేయడం క్రైస్తవ జీవితం. ఏనండి, ప్రేమతో సరి చేయడం క్రైస్తవ నిజ జీవితము. మనము ఈ మాట లోపలికి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ ఏంటంటే క్రైస్తవ జీవితం అంటే ప్రార్థనలు పాటలు కాదు. ఏంటి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నారు? క్రైస్తవ జీవితం అంటే ప్రార్థన పాటలు కాదండి. ఇంకేనండి, ప్రేమతో ఇతరులను ఎంచాలని, మనము ఇతరులను పైకి తేవాలంట. ఏనండి, మనం క్రైస్తవ జీవితం జీవిస్తున్నాము అంటే అది మనకు మేలుకరంగా తప్పలేదు, మన కుటుంబానికి మనకి మేలుకరంగా ఉండొచ్చు. కానీ ఎలా అంటే అపోస్తలుడైన పౌలు మన చిత్త పిల్లడు ఏంటండి, అపోస్తలుడైన పౌలు మనకు వివరించుచున్నాడు. ఎలా వివరిస్తున్నాడు చూడండి, ప్రేమతో ఇతరులను పైకి లేపుతాం. ఏనండి, క్రైస్తవ జీవితం అంటే ఏంటండి, ఎవరైనా పడిపోతే, ఎవడైనా సరే ఎవరికైనా బాధ కనుక మనం వాళ్ళ గృహానికి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట. వాళ్ళ గృహంలో మనం ఏం చేయాలండి, ప్రార్థన చేయాలండి. వాళ్ళని పైకి లేపాలి, ఇతరులకు మనం సహాయకరంగా ఉండాలి. అది క్రైస్తవ నిజ జీవితం అంటే. మనం ఎలా ఉండాలండి, ఇతరులకు మనము మంచితనముగా ఉండాలి. వేరే వాళ్ళని మనం ఎప్పటికి దూషించకూడదండి. ఇది గుర్తుపెట్టుకోండి. మనం వేరే వాళ్ళకి అస్సలు ఉండకూడదు, వేరే వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఉండకూడదండి అసలుకి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే ఇప్పుడు వేరే మనం ఎలా ఉంటామంటే, ఇద్దరు క్రైస్తవులకు మనం ఎలా ఉంటామంటే సహోదరులు అవుతాం. మనమే గొడవలు వేసుకున్నాము కదా, లేదండి సాతాను మన దగ్గర చుచ్చులు పడతారండి. ఇక్కడ ఏంటంటే మనం సాతాను మాటలు లోపడకూడదు, దేవుని మాటకు లోపడాలి. దేవుని మాటలు ఇద్దరిని ప్రేమించారంట. ఇంకా ఏంటంటే ఆదరణ ముఖ్యమైనది. ఏంటి, ఎవరైనా వాళ్ళని ప్రేమించి వాళ్ళకి అర్థంగా వాళ్ళ మార్గాన్ని చూపిస్తారో, మంచి మార్గాన్ని దేవుని వైపు తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఏ మార్గం ఉందో ఆ మార్గాన్ని వీళ్ళు చూపిస్తారో దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా దీవిస్తాడు. మనం అర్థం చేసుకోవాలి ఈ మాటని. మన ఇతరులను ప్రేమించుకోవాలంట, ఇతరులతో ఎప్పుడు ద్రోహంగా ఉండకూడదండి. మనం ఎప్పుడైనా మంచి చేయాలి తప్ప చెడు చేయకూడదు. ఎందుకంటే చెడు చెప్పని తెలుసా, సాతాను పిల్లలు మన సాతాను పిల్లలు మనం చెప్పండి. మనం సాతాను పిల్లలు, మన దేవుని పిల్లలు మనము. అలాంటి పిల్లలు నీకు ఎలా ఏం చెప్పిల్లారా,
అలాంటి పేరు నీకు రావాలంటే, అలాంటి పేరు, అలాంటి గౌరవం నీకు కావాలంటే నువ్వేం చెప్పిలారా? దేవుడి మాటకు వ్యతిరేక చూపకూడదు. దేవుడి మాట అసలు వ్యతిరేక చూపకూడదు. దేవుడి మాటకు నువ్వు సమాధానం అవ్వాలి. నీకు సమాధానం ఉండ పిల్లారా. అలాంటి భాగ్యము దేవుడు నీకు నాకు దయచేయను గాక. ఆమేన్. అందరి వరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన నామమున ప్రభువా మీకే వందనములు చెల్లించుకున్నాం ప్రభువా. మరి వాక్యం చెప్పుటకు మీ యొక్క సహాయాన్ని, మీ బలమును దయచేసినందుకు వందనములు చెల్లించుకుంటూ, మరి ఇప్పుడు మీ వాక్యాన్న ప్రభువా, ఆ వాక్యం వినుటే కాకుండా ప్రభువా, ఆ వాక్యం వాళ్ళ హృదయంలో తీసుకునేందుకు సహాయం చేయాలండి. అలాంటి భాగ్యాన్ని, అలాంటి భక్తిని దయచేయమని సహాయం చేయమని, ఈ వాక్యం ప్రతి కుటుంబాన్ని ప్రభావ మీరే బలపరచండి. ఏ కుటుంబం ప్రభావ మరి బలహీనంగా ఉందో ప్రభావ మీరే ఆ కుటుంబాన్ని బలపరచమని సహాయం చేయమని, మీరే ఆ కుటుంబాన్ని ప్రభావ మీరే వాళ్ళ అవసరం మీరు తీర్చమని సహాయం చేయమని, ఆ కుటుంబానికి మీరే తోడుగా ఉండమని సహాయం చేయమని, మీరే వాళ్ళ అండమని ప్రభావ వాళ్ళ కుటుంబాలను మీరే కాపాడమని సహాయం చేయమని, మీరే వాళ్ళు నేడగొండి ప్రభావ, మీరే వాళ్ళ రక్షణ కోసంగా ఉండకు సహాయం చేయండి. మీరే వారికి ప్రభావ వాళ్ళని ఎవరు ప్రభావ వాళ్ళందరినీ ప్రేమించడానికి మీరు సహాయం చేయమని, దీవించమని, మీరే కాపాడమని, ప్రతి ఒక్కరిని మీరే కాచి కావాలని ప్రభువా, ఇదే ప్రభావ మీరే దీవించిన ప్రభావ కాచి కావడమని సహాయం చేయమని, మీరే అందు చుట్టూ మీరే కంచివేయమని, మా ప్రాణ ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.